ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవాది దేవుడు మరొక సజీవ దినాన్ని ఇచ్చి మనల్ని ఇంకా జీవముతో నింపడానికి ఒక పరిశుద్ధ వాక్యమును కూడా మనకు అనుగ్రహించి మనల్ని ముందుకు నడిపిస్తుంటే ఆ వాక్యమును విని ఆయన చేత ఆదరించబడి ఆశీర్వదించబడి ముందుకు వెళదాం. ఆ వాక్యం ఏమై ఉన్నది అనంటే కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 4వ వచనములో దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. ఆ మాట, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. దేవుడు సెలవిస్తున్నాడండి మనతో. అంటే అర్థం ఏంటిదంటే, దేవుడు ఆయన మాట ద్వారా నేను యెహోవా యొద్ద విచారణ చెయ్యగా అని అంటున్నాడండి. దావీదు రాసినటువంటి కీర్తనలో దేవుని దగ్గర ఆయన ప్రార్థన చేసుకుంటూ ఆయన సెలవిస్తున్న మనకు చెప్తున్నటువంటి మాట 4వ వచనంలో, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. దేవుడు మనకు జవాబు ఇవ్వాలి అంటే మనం ఏం చేయాలండి? మనం చేయాలి అని అనుకున్న దాన్ని దేవుని దగ్గర పెట్టాలి. అంటే అప్పుడు మాత్రమే మనం కావాలనుకున్న, మనకు దేవుడు ఇవ్వాలనుకున్న ఆన్సర్ మన దగ్గరికి వస్తుంది. అందుకే ఇక్కడ దేవుని దగ్గర మాట్లాడుతూ చెప్తున్నటువంటి మాట, నేను యెహోవా యొద్ద విచారణ చెయ్యగా అంటే యెహోషాపాతు రాజు కూడా వాళ్ళ పిల్లల్ని భార్యలను అంతా కొల్లగొట్టి అవన్నీ తీసుకొని వెళ్తున్నప్పుడు దేవుని దగ్గర విచారణ చేస్తాడు. యెహోషాపాతు రాజు ఆయన మీదికి ఇతర దేశాల వాళ్ళు దండెత్తి వచ్చినప్పుడు వాళ్ళను జయించడానికి యుద్ధం చేయడానికి తన దగ్గర ఉన్న సైన్యం సరిపోరా అని అనుకున్నప్పుడు దేవుని దగ్గర విచారణ చేసి ఆ యూదా ప్రజలందరినీ సమకూర్చి, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, గర్భిణీ స్త్రీలు, పురుషులు, యవనస్తులు అందరూ కలిసి దేవుని దగ్గర ఉపవాసముతో మందిరం దగ్గర చేరి ఆకాశము తట్టు కన్నులు ఎత్తి ఆయన్ను స్తుతిస్తూ ప్రార్థన చేసినప్పుడు, విచారణ చేసినప్పుడు దేవుడు అక్కడ వాగ్దానం ఇచ్చి వడగండ్లతో వర్షం ఇచ్చి ఆ శత్రువులను ఓడిపోయేలాగా దేవుడు చేస్తాడు. అదే విధంగా విచారణ చేయడం అంటే దేవుని దగ్గర అడగడం. ప్రభా, నేను ఇది చేయాలనుకుంటున్నా తండ్రి, నేను ఈ కార్యంలో అడుగు ముందుకు వేయాలనుకుంటున్నాను ప్రభా, అయ్యా ఇది నీ చిత్తం ఉందా, లేక దీని ద్వారా ఇప్పుడు అన్నీ వచ్చేస్తుంది అనుకోవచ్చు, కానీ రేపు నాకు ఏదైనా నష్టం వస్తుందేమో ప్రభా, కనుక తండ్రి దీనిలో ఏదైనా ఇరుకు ఇబ్బంది నేను ఎదుర్కోవాల్సి వస్తే ఏం చేయగలను, అందుకే నీ దగ్గర విచారణ చెయ్యి ప్రభా. అందుకే 32వ కీర్తనలో కూడా దేవుడు సెలవిచ్చాడు కదండి ఇందాక, నీవు నాకు మొరపెట్టిన ఎడల నీవు నా యొద్ద విచారణ, నేను నీకు ఆలోచన చెప్పేదను, నేను నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవవలసిన మార్గములను నీకు నడిపించేదను అని నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అని అన్నాడు కదండి దేవుడు. మరి ఇక్కడ ఈ వాక్యానికి వచ్చేసరికి కూడా ఆయన అంటున్న మాట ఏమై ఉంది, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నీవు దేవుని దగ్గర ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు, లేక ఏదైనా ఒక ఆలోచన కలిగి ఉన్నప్పుడు, లేక ఇంకేదైనా ఒక ప్రణాళిక కలిగి ఒక ప్లాన్ కలిగి మొదలు పెట్టాలని అనుకున్న దానిలో దేవుని సహాయం లేకుంటే, దేవుని యొద్ద విచారణ చెయ్యకుంటే ఆ కార్యములో నీవు సఫలత చూడవు అని దేవుడు ఖచ్చితంగా జవాబిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ దావీదు అంటున్నాడు, నేను యెహోవా యొద్ద విచారణ చెయ్యగా ఆయన ఏం చేశాడు? నాకు జవాబిచ్చాడు, నాకు ఉత్తరం ఇచ్చాడు. సో నువ్వు కూడా మాట్లాడి దేవుణ్ణి చేతుల్లో పెట్టుకొని మాట్లాడే దేవుణ్ణి జీవితంలో కలిగి ఉండి ఎందుకండి మనం తిప్పలు పడడము, ఎందుకండి కష్టపడి ఇరుకు ఇబ్బందులలోనికి వెళ్ళిపోవడం? మనం అంతా అయిపోయినాక ఎందుకు ఇలా జరుగుతుందో ఏమో అని ఆలోచిస్తే దేవుడు అప్పుడు చెప్పే మాట వినగలవా, నువ్వు తీసుకోగలవా? అదేదో తప్పు జరగకముందు ఆయన పాదాలు పట్టుకుంటే అయిపోతుంది కదా. దేవుడు అదే అంటున్నాడు. ఈరోజు నీ ఇష్టానికి నువ్వు పనులు మొదలుపెట్టి, నీ ఇష్టానికి నువ్వు నీ కార్యాలు మొదలు పెట్టేసుకొని లాస్ట్కు నష్టపోకుండా ఉండడానికే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని యొద్ద విచారణ చేయగా, ఒకవేళ విచారణ చేస్తున్న దేవుని బిడ్డ, దేవుడు ఈరోజు నీకు వాగ్దానం ఇస్తున్నాడు, నీకు జవాబు ఇచ్చేశాడు. ఆ జవాబును నీవు చూడబోతున్నావు, ఆ ఆన్సర్ నీవు అందుకొని దేవుణ్ణి మహిమపరచబోతున్నావు. అప్పుడు నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించును అని అంటున్నాడు. చూసారా, దేవుడి దగ్గర విచారణ చేస్తే, ఆయన జవాబిస్తే భయాలన్నీ పోతాయండి, భయాలన్నీ పోతాయండి. లేవడం అన్ని పనులు మనం మన ఇష్టానుసారంగా మనం చేసేసుకోవడం, దేవునిలో ఆయన చిత్తం లేకుండా, ఆ తర్వాత నష్టపోయి ఎందుకు ఈ విధంగా జరిగిందో, దేవుడు ఎందుకు నన్ను ఇట్లా చేశాడు అని దేవుని మీద అభాండం వేయడం, ఇది మనకు సర్వసాధారణమైపోయిందండి. అందుకే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నా యొద్ద నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను, ఆ తర్వాత నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించను. ఈరోజు నువ్వు దేవుడిని అడగకుండా విచారణ చేయకుండా మొదలు పెడుతున్న కార్యంలో నీకు భయం ఆవరిస్తే, ఆ తర్వాత
తర్వాత నువ్వేం చేయలేవు. అందుకే నువ్వు విచారణ చేసి ఆయన జవాబిచ్చిన సమయంలో నీకు ఏ భయము నిన్ను ఆవరించకుండా దేవుడు నిన్ను ధైర్యపరుస్తానని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇటు కృప ఈ వాక్యము ద్వారా దేవుడు మనకందరికీ అనుగ్రహించి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.